నేనిప్పుడు చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల వస్తున్నాం బస్సులో. ద్వారకా తిరుమల వెళ్ళడానికి భీమడోల నుంచి ప్రతి 10 నిమిషాలకి పావుగంటకి బస్సు ఉంటుంది. లేదు గొడవ నుంచి గంటకు ఒకసారి ఉంటుంది. ఏలూరు నుంచి కూడా అంతమాటు పావుగంటకి బస్సులు ఉంటాయి. రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు అయితే భీమడోల వచ్చితే భీమడోల నుంచి కూడా బస్సులు దొరుకుతాయి. తణుకు నుంచి కూడా డైరెక్ట్ బస్సులు ఉదయం సాయంత్రం ఉంటాయి. ద్వారకా తిరుమలలో ఏ బస్సు అయినా సరే కేశఖండనశాలకు ఒక 1/2 కిలోమీటర్ ముందు ఆపుతారు. అక్కడ నుంచి నడిచి వెళ్తే కేశఖండనశాల ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే ప్రసాదాల కౌంటర్లు, అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే గుడి ఉంటాయి. లేదు డైరెక్ట్గా దర్శనానికే వెళ్ళాలి అనుకుంటే అదే బస్సులో గుడి దగ్గర కూడా ఆపుతారు. తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి ప్రసాదాలు అమ్ముతారు. ఆన్లైన్ పేమెంట్, క్యాష్ కూడా కౌంటర్లు విడివిడిగా ఉంటాయి. బస్సు దిగిన తర్వాత నడవలేకపోతే దేవస్థానం బస్సులు ఉంటాయి. వీటిల్లో తీసుకొస్తారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రేకు షెడ్లు, ఈ షెడ్లో నడిచి వెళ్తే గుడి దగ్గరికి వెళ్ళవచ్చు. గుడి దగ్గరికి వెళ్ళే సమయానికి గుడి ముందు ఈ వ్యాన్ ఉంది. ఇది గుడి నమూనాతో ఉంది. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడికి ముందు రోడ్డుకి అటు ఇటు షాపులు ఉన్నాయి. దర్శనం అయిన తర్వాత షాపింగ్ ఏదన్నా చేయాలనుకుంటే చేయొచ్చు. బ్యాగులు ఏమన్నా ఉంటే ఇదిగో ఇక్కడ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి, లేదా మళ్ళీ వెనక్కి పంపిస్తారు. చెక్కింగ్ ఉంటుంది. చెప్పులు స్టాండ్లో పెట్టుకోవాలి. అలాగే సెల్ ఫోన్స్కి కూడా కౌంటర్స్ ఉంటాయి. అన్నీ ఇక్కడ పెట్టేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాలి. చెక్కింగ్ అది ఉంటుంది లోపల. బ్యాగ్కి 10 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే చెప్పులకి 10, 5 అలా తీసుకుంటున్నారు. సెల్ ఫోన్కి కూడా 1, 5 రూపాయలు కౌంటర్లో పెట్టినందుకు. వీటికి రేట్లు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. దర్శనం అయిన తర్వాత ఈ మండపంలో నుంచి వచ్చి చెప్పులు, ఫోన్లు, బ్యాగులు తీసుకోవాలి. అలాగే స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనం ఉంటుంది, 100 రూపాయలది. అలాగే 200 రూపాయల దర్శనం టికెట్లు ఉంటాయి. మేమైతే ఉచిత దర్శనానికే వెళ్ళాము. శనివారం కొంచెం రష్గా ఉంటుంది, అందుకే ఉచిత దర్శనం గుమ్మం బయట నుంచే జరుగుతుంది. అదే మిగతా వారాల్లో అయితే లోపల వరకు వెళ్ళవచ్చు. మొక్కేమీ లేదు, ఉత్త దర్శనం చేసుకుందాం, స్వామివారిని చూడడానికి వచ్చేలా ఉంటే మామూలు రోజుల్లో రండి. చక్కగా ఖాళీగా చాలా దర్శనం చాలా బాగా జరుగుతుంది. మొక్కు అయితే శనివారం రండి, అది మీ ఇష్టం. లోపలికి ఫోన్ పట్టుకెళ్ళకూడదు కదా. దర్శనం తర్వాత వచ్చి ఫోన్ తీసుకొని వీడియోలు అవి తీశాను. ఈ మండపం చాలా బాగుంటుంది కూర్చోవడానికి. అది ఇక్కడ దశావతారాల బొమ్మలు, అలాగే అమ్మవారి పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే నడవలేకపోతే బ్యాటరీ వ్యాన్లు ఉన్నాయి, గుడి దగ్గర వరకు తీసుకొస్తారు. ఇక్కడ స్వామివారి, అమ్మవారి చీరలు, పంచెలు అమ్ముతున్నారు. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు.
ముందు మనం దర్శనానికి క్యూ లైన్లోకి స్టార్ట్ అయ్యాం కదా, అది ఇక్కడ వరకు వస్తుంది. ఇవన్నీ తిరుగుకుంటూ లోపలికి దర్శనానికి వెళ్తాం మనం. ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఇది విఐపి దర్శనానికి. దీపారాజన ఏదన్నా చేయాలనుకుంటే ఇక్కడ చేయవచ్చు. ఇక్కడే అమ్ముతున్నారు నేను. ఏమేం పూజలు జరుగుతాయో వాటి రేట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. అలాగే టైమింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ బోర్డు మీద స్థల పురాణం గురించి రాశారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోశాల ఉంది, అందులోకి వెళ్ళి ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే మీరు ఏమన్నా దానం పెట్టాలనుకుంటే ఇక్కడ కొంచెం డబ్బులు కడితే వాళ్ళు దానం ఇస్తారు, అవి వేయచ్చు. గోపూజ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, టికెట్ ఉంటుంది. గోవులకి పెట్టడానికి దానా గిన్నెలతో ఇస్తారు, మనం వెయ్యాలి. దర్శనం తర్వాత వెళ్ళిపోవాలి అనుకుంటే దక్షిణం వైపు రాజగోపురం వద్ద మూల మీద బస్సులు ఆగుతాయి, బస్ స్టాండ్ నుంచి వచ్చేవి. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఇదిగో దక్షిణం వైపు రాజగోపురం వైపు బస్సులు ఆగుతాయి ఈ ప్లేస్లో. ఇక్కడ నుంచి ఇటు కొంచెం పక్కకు వెళితే దక్షిణం వైపు రాజగోపురం ఉంటుంది, మెట్లెక్కి వెళ్ళాలి పైకి. ఇక్కడ కూడా ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి. చెప్పుల స్టాండ్లు, బ్యాగులకు పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఇటు సైడ్ కూడా ఉంటాయి. మెట్లు పూజ చేయాలనుకునే వాళ్ళు ఇటువైపు నుంచే వెళ్ళాలి. అన్నప్రసాదానికి వెళ్ళడానికి బస్సులు ఎక్కితే పైకి తీసుకెళ్తారు, లేదా ఆటోలు కూడా తిరుగుతాయి. ఆటోలకి 10 రూపాయలు తీసుకుంటున్నారు. నేను ఆటోయే ఎక్కాను, బస్సు రష్గా ఉందని. ఇదిగో వెళ్తున్న దారి ఇదంతా. వచ్చేసాం వకులామాత అన్నప్రసాద భవనము. చెప్పులు ఇక్కడ స్టాండ్లో పెట్టేసి లైన్లో నడిచి వెళ్ళాలి. అన్నదానానికి ఏమైనా రాయించాలి అనుకుంటే ఇక్కడ రాయించవచ్చు. లైన్లో వెళ్తుంటే మధ్యలో ఒక కౌంటర్ ఉంది, అక్కడ ఒక రసీదు ఇస్తున్నారు, క్యూఆర్ కోడ్ ఉంది, అది తీసుకుని లైన్లో వెళ్ళడమే. డబ్బులేమి ఇవ్వని అవసరంలా, మామూలుగానే ఇస్తున్నారు. అది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్కాన్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తున్నారు. వెళ్ళేటప్పటికి అన్నీ వేసేసి వడ్డించేసి ఉంచారు. మనం వెళ్ళి కూర్చున్న తర్వాత రైస్ పెడుతున్నారు, స్వీట్, అలాగే పప్పు, ఒక కూర, ఒక పచ్చడి, సాంబారు, మజ్జిగి పెట్టారు. చాలా బాగున్నాయి, నీట్గా కూడా ఉంది. తినే వాళ్ళకి ఎన్నిసార్లు అయినా వేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ వచ్చి వడ్డిస్తున్నారు. భోజనం అయిన తర్వాత కింద కూర్చోవడానికి చాలా బాగుంది. లేదు వెళ్ళిపోవాలనుకుంటే ఆటో ఎక్కితే బస్ స్టాండ్కి 20 రూపాయలు తీసుకుంటున్నారు. లేదు బస్సు ఎక్కి వెళ్ళాలంటే అవి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్ళాలి.
భోజనం చేసి కిందకి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ప్రసాదం లడ్డు కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వగ్లామాత అన్నప్రసాద భవనానికి రోడ్డుకి అవతల వైపున బృందావనం పార్కు ఉంది. కూర్చోవాలనుకునే వాళ్ళు కూర్చోవచ్చు, చాలా బాగుంది. ఇంకొంచెం ఇటు ముందుకు వెళ్తే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ విధంగా వెళ్తే ఇక్కడ శివాలయం ఉంటుంది. నేనైతే వెళ్ళలేదు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, బాగుంటుంది. నాకు తెలిసినవి చెప్పాను, ఏమన్నా తప్పు చెప్తే క్షమించండి.